ఏపీ నాయుడు గారు, అంటే పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది గత 15 రోజులుగా పహల్గాం ఘటన తర్వాత. అయితే మొన్న అర్ధరాత్రి మనం 9 ఉగ్ర శిబిరాలపై దాడి చేసిన తర్వాత కూడా పాకిస్తాన్ కొంత తోక జాడిస్తున్నట్టుగానే కనిపిస్తోంది. ఎందుకంటే ఎల్ఓసీలు కంటిన్యూగా కాల్పులకి పాల్పడుతున్న పరిస్థితి కానీ, బెదిరింపు వ్యాఖ్యలు కానీ ఇవన్నీ చూస్తున్నప్పుడు మీ అంచనా ఏంటి సార్? అంటే పాకిస్తాన్ ఖచ్చితంగా గట్టిగా స్పందించే అవకాశం ఏమైనా ఉందా? ఇలాంటి పరిస్థితి ఎదురైనా, ఎంత గడ్డి దెబ్బ తిన్నా ఇంకా ఈ విధంగా వ్యవహరించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇవన్నీ వాళ్ళ కవ్వింపు చర్యలు కాదు కానీ సర్వైవల్ టాక్టిక్స్. వాళ్ళు ఇండియన్స్ వచ్చి మనం సాగొడుతుంటారు, మన ఆర్మీ ఏం చేస్తున్నారని ప్రశ్న నుంచి బయటపడేదానికి వాళ్ళు అక్కడక్కడ చిన్న చిన్న కాల్పులు అవి జరిపి మేము కూడా ఇంకా ఉన్నాము అనే ప్రూవ్ చేసుకునేదానికి చేసిన ఇది. ఎందుకంటే మొత్తం పాకిస్తాన్ గవర్నమెంట్ ఈస్ కంట్రోల్డ్ బై ఆర్మీ ఓన్లీ. ఆర్మీ ఎట్లా చెప్తే అట్లా జరుగుతుంది. వాళ్ళ సర్వైవల్ ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు మునీర్ కూడా వెళ్ళిపోతున్నారు అని కొంత రూమర్స్ కూడా ఉంది, దేశం విడిచి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మనం హిస్టరీ చూసినామంటే చాలా మంది పాకిస్తాన్ రూలర్స్ అక్కడే ఉరివేయబడ్డారు, లేకపోతే దేశాన్ని నుంచి వెలివేయబడ్డారు. ఈ విధంగా పాకిస్తాన్ హెడ్ ఆఫ్ గవర్నమెంట్స్ కు ఒక సర్టనిటీ లేదు, భవిష్యత్తు సర్టనిటీ లేదు. ఇప్పుడు కూడా వాళ్ళందరూ అదే వెతుక్కుంటున్నారు, మనం ఎక్కడ పోతే మనం సేఫ్ గా ఉంటాం అని చెప్పి. కానీ సర్వైవ్ కావాలి కాబట్టి ఎక్కడో చిన్న చిన్న కాల్పులు జరపటం, మేము ఉన్నాంలే అని చెప్పుకోవటం జరుగుతుంది. అదే వెరీ వెరీ మైనర్, స్మాల్. ఇట్ ఇస్ యాజ్ యూజువల్, మామూలుగా జరిగే విషయాల్లో భాగమే. అంతేగాని దీనికి రిటాలియేషన్ కాదు. మనం ఇంత ఆపరేషన్, పెద్ద ఆపరేషన్ రిటాలియేషన్ అంటే ఈ పాటికే వాళ్ళ ఎయిర్పోర్ట్ నుంచి విమానాలు టేకాఫ్ అయి ఉండాలి మన మీదకి. అదేం లేదు. ఎందుకంటే బహుశా వాళ్ళ ఎయిర్పోర్ట్ కూడా మనం ధ్వంసం చేసామేమో, ఆ వివరాలు రహస్యంగా ఉంటాయి, మనకు తెలియదు. కాబట్టి ఇంతవరకు రిటాలియేషన్ అనేది పెద్దగా లేదు. కాబట్టి ఇది మనకు చాలా మంచి సైన్. ఇదే విధంగా మనం దూసుకొని పోవాలి. 9 శిబిరాలే కాదు, చాలా శిబిరాలు ఉంటాయి. అవన్నీ తీసుకొని అల్టిమేట్ గా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అది క్లియర్ గా చెప్తుంది వాళ్ళు ఆక్యుపై చేశారని. వాళ్ళని అక్కడ నుంచి కదిలించేస్తే గానీ మనకు కొద్దిగా సర్టన్ ఒక 50% పీస్ మనకు దొరకదు. రైట్. నాయుడు గారు, అంటే ఇప్పుడు ఇందాక నేను ప్రస్తావించాను, అమృత్సర్పై ఒక మిసైల్ టార్గెట్గా వదిలేరు, బట్ దాన్ని మన వాళ్ళు డిస్ప్యూస్ చేశారు. అలాగే ఇంకా అక్కడక్కడ కవింపు చర్యలకు పాల్పడుతున్న వాతావరణం ఏదో కొంత కనిపిస్తోంది. అంటే ఆపరేషన్ సింధూర్ 2.0లో మరో సర్ప్రైజింగ్ ఎలిమెంట్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఉంటాయండి, తప్పకుండా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి అయితే మన మీద ఫైరింగ్ చేస్తున్నారు, ఎక్కడెక్కడ వాళ్ళ కాన్సన్ట్రేషన్స్ ఉన్నాయి అనేది కానీ మనకు ఐడెంటిటీ ఇప్పుడు క్లియర్ గా తెలుస్తుంది. వాళ్ళ ఫైరింగ్ దాన్ని బట్టి వాటిని టార్గెట్ చేసుకొని నెక్స్ట్ 2-0లో ఆ శిబిరాలని ధ్వంసం చేసేదానికి వాళ్లే మనకు క్లూ ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి ఫైర్ చేస్తున్నారు అనేది ఇప్పుడు మనకు వాచ్ చేస్తుంటారు. దానిపైన మనం రిటాలియేషన్ చేసి అవన్నీ కూడా ధ్వంసం చేసి లైన్ ఆఫ్ కంట్రోల్ మీద కూడా మనకు వ్యతిరేకంగా పనిచేసే ఫోర్సెస్ నిర్మూలించేదానికి కూడా ప్రయత్నం చేస్తారు. అంటే ఇప్పుడు యాక్షన్ ఎలా ఉండొచ్చు? మిసైల్స్తో ఆల్రెడీ 9 ఉగ్ర శిబిరాలపై దాడి చేశారు, అసలు కనీసం డిఫెండ్ కూడా చేయలేని పరిస్థితి ఉంది పాకిస్తాన్కి. అంటే ఇప్పుడు అదే మోడల్ ఉండొచ్చా, లేదంటే ఇంకా కొత్త మోడల్లో వెళ్ళొచ్చా? రిటాలియేషన్ లేదు కాబట్టి మనం ఆచి తూసి వాళ్ళ శిబిరాలు ఇంకా ఎక్కడ ఉన్నాయి, వాళ్ళ ఫైరింగ్ స్ట్రెంగ్త్ ఎక్కడి నుంచి వస్తా ఉంది అనే దాన్ని అబ్జర్వ్ చేసుకుని ఆ ప్రాంతాల మీద ప్రస్తుతానికి ఆపరేషన్ లిమిట్ అయ్యేటట్టుగా ఉంది. కాబట్టి కొంచెం శాంతంగా ఉంది. ఇప్పుడు అక్కడ వాళ్ళు ఇంకొక స్టెప్ ముందుకు తీసుకువెళ్ళాలంటే మన దానికి కూడా మన ప్లాన్ రెడీగా ఉంటాయి. దాన్ని ఇంకొక స్టెప్ పైకి పోయి దాన్ని రిటాలియేట్ చేసేదానికి మనం ప్రిపేర్ అవుతూ ఉంటారు. సార్, అంటే కేవలం ఇప్పుడు ఈ ఎయిర్ స్పేస్ అలాగే ఎల్ఓసిలో డైరెక్ట్ ఫీల్డ్ లెవెల్లో అంటే ఇక్కడ వరకే మన పరిమితమయ్యే ఛాన్స్ ఉందా, లేదంటే ఇంకా నేవీ పరంగా కూడా ఖచ్చితంగా కొంత ప్రతిఘటన ఏమైనా ఎదురయ్యే ఛాన్స్ ఏమైనా ఉందా? ఇప్పుడు మనం టోటలీ ఆపరేషన్ అయిపోయిన తర్వాత అబ్జర్వేషన్ లోనే ఉంటాం. ఇప్పుడు నేవీ అవసరం ఇప్పుడు ఏర్పడలేదు, కానీ డైరెక్ట్ గా ఇన్వాల్వ్మెంట్ కాలేదు. కానీ వాళ్ళు యాక్టివ్ వాళ్ళు చేస్తుంటారు, ప్రొహిబిటింగ్ ఎనీ సప్లైస్ టు కరాచీ పోర్ట్ కానీ అండ్ మన గుజరాత్, రాజస్థాన్ ప్రాంతాల్లో ఉండే
షీషోర్ దగ్గర ఉండే మన డంప్స్ కానీ ఇట్లా వాటిని ప్రొటెక్ట్ చేసుకునేదానికి మన వాళ్ళు పకడ్బందీగా వ్యూహం రచించుంటారు. వాళ్ళు ఇంకొక స్టెప్ వేసినారంటే మనం ఇంకా 4 స్టెప్పులు వేసేదానికి రెడీగా ఆ వ్యూహం పడుతుంటారు. అంటే నాయుడు గారు, నాకు ఇందాక ప్రారంభంలో కూడా నేను అడిగాను, అంటే ఇంత గట్టి దెబ్బ తగిలినా అంతర్జాతీయంగా ఎలాంటి మద్దతు లభించకపోయినా ఇంకా భారత్కు ఆ రైట్ ఉంది, ఉగ్రవాదం అటాక్ చేసే రైట్ ఉందని చెప్పినా కూడా ఇంకా పాకిస్తాన్ ఎందుకు ఇంకా మనల్ని కెలుగుతూనే ఉంది? అంటే ఇంకా కావాలా? డోస్ ఇంకా మనం పెంచాలా? చాలేదా? వాళ్ళ మీద ఎన్ఓటీ మీద వాళ్ళ ప్రభుత్వం కానీ వాళ్ళ మిలిటరీ కానీ సర్వైవ్ అవుతూ ఉంటుంది. వాళ్ళు దే కెనాట్ కీప్ క్వైట్ బై సర్కమ్స్టాన్సెస్ అండ్ బై పొలిటికల్ విల్. వాళ్ళు మిలిటరీ వాళ్ళు సర్వైవల్ కావాలంటే ఎక్కడో చోట ఏదో చిన్న గెలికచ్చాలు ఆడుకుంటూనే ఉండాలి. అందువల్ల వాళ్ళు దీనికి తెగింపు చేస్తున్నారు. అందులో సార్ చెప్పినట్టు కూడా వాళ్ళ ప్రజలని కానీ వాళ్ళ మీద ప్రేమాభిమానాలని ఇటువంటివంతా ఏమి లేవు. దే ఆర్ సర్వైవింగ్. అవసరమైతే వాళ్ళని వాడుకొని మనకు బార్డర్ దాటి వాళ్ళని ఉపయోగించుకుంటున్నారు వాళ్ళు. అందువల్ల దీనికి ఒక సెంటిమెంట్ తో ముడిపడిన భావాలు పాకిస్తాన్ ఆర్మీ కానీ పాకిస్తాన్ గవర్నమెంట్ కానీ పాకిస్తాన్ ప్రజల మీద లేదు. కాబట్టి ఇవి జరుగుతుంటాయి. దీనికి వాళ్ళ సర్వైవల్ కి ఇదొక్కటే వాళ్ళకు ఆధారం. ఇది ఎండ్ అయ్యే సూచనలు లేవు. ఎందుకంటే దాంట్లో ప్రజాస్వామ్యం రాలేదు. ఈ మిలిటరీ వాళ్ళు ఒకరు అనుమానిస్తూ ఒకరి మీద ఒకరు టేక్ ఓవర్ చేసుకోవాలా లేదా దేశం ఇచ్చిపోవాలా అనే అదొక సబ్జెక్ట్. అదే వెరీ కన్ఫ్యూజింగ్ సబ్జెక్ట్ విత్ ద ఆర్మీ కమాండర్స్. మేము ఇప్పుడు బంగ్లాదేశ్ వార్లో కూడా చూసాం కదా. అప్పుడు చిత్తుగా వాళ్ళని ఓడించిన తర్వాత కూడా మనం అగ్రిమెంట్ సంతకం చేసేటప్పుడు ఒకరు గారు అనుకొని ముందుకు రాకుండా పోయిన సందర్భం అది. కాబట్టి అది కొంచెం ఇండిసిప్లిన్డ్ ఫోర్స్ అని చెప్పొచ్చు మాకు అర్థమైనంత వరకు. రైట్.